ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దోష నివారణ, కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను కాళభైరవ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో చూడాలి అనుకుంటున్న అయితే మీకు కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఉంది అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా మీరు ఎప్పుడైతే చూస్తారో కాళభైరవ స్వామికి ఆశీస్సులు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు, ఆనందాలకు, రాజభోగాలకు మీరు అర్హులు అవుతారు అని చెప్పి కాళభైరవ స్వామికి ఆజ్ఞ చేత మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను చూద్దాం, ఆచరిద్దాం, స్వామిని స్మరిద్దాం, ఆయన జయంతి ఆశీస్సులు కూడా పొందుదామని చెప్పి గమనించాలి. 1/12/2024 నుండి 31/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అదే కాకుండా 2024కు స్వస్తి పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ యొక్క సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి యోగాలను పొందాలో కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మనకు ఈ సంవత్సరము 2024 కనుక 8 సంఖ్య, అందులో 31 4 సంఖ్య, మంగళవారం పూట అమావాస్యతో వచ్చింది. కనుక ఇలాంటి అమావాస్య తిథుల ఎందున అంటే మనకు సంపూర్ణమైన సంవత్సరం చివరి ఎండింగ్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. అలాగే డిసెంబరు 1వ తారీఖున కార్తీక మాస అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య ఉంది కనుక ఎలాంటి విధులు పాటించాలో కూడా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య సంవత్సరపు ఎండింగ్ మాసం అవ్వడం వలన ఎలాంటి విధులను పాటించాలి, కష్టాలను ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఆలోచనలు, ప్రయాణాలు, పక్కవారు వచ్చి ఇది చెప్పడం, అది చెప్పడం, వారి గురించి మీరు సమయాన్ని కేటాయించడం వలన ధనం, సమయం వృధా అవ్వడమే కాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి పనులలో సమయాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు వెనకబాటు పడేటడం, ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులతో మౌనంగా ఉండండి, అన్నాదమ్ములతో స్నేహపూర్వకంగా ఉండండి, సహా కుటుంబ మిత్రులతో ఆహ్లాదంగా గడిపే ప్రయత్నం చేయండి. లేకపోతే మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, నేర సంబంధాలు జీవితం అంతా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే 5వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లల యొక్క ఆలన పాలన చూసుకోవడంలో విజయం మీ సొంతం అవుతుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. పరీక్షాకాల సమయంలో కానీ, పై అధికారులతో కానీ, సహా ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. ప్రమోషన్స్ మీ సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అదే కాకుండా అష్టమంలో శుక్ర భగవానుడు ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా సంవత్సరపు చివరి రోజులు కాళభైరవ జయంతి సందర్భంగా మీ విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, బ్యాంకులో ఉండబడే డబ్బులు ఓటీపీల ద్వారా దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళతో అప్రమత్తంగా ఉండడం, సెల్ ఫోన్లు ఛార్జర్లు కానీ లేకుంటే ఏదన్నా మెయిల్ వచ్చిందనో లేకుంటే ఏదో ఎస్ఎంఎస్ వచ్చిందో లింక్ వచ్చిందో ఆన్ చేయడం వలన మీ ధనం పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మనము కొబ్బరికాయతో నారికేల దీపాన్ని పెట్టుకొని వాటిని దానము చేయడం వలన విలువైనటువంటి బంగారాభరణాలు, డబ్బులు, ఫోన్లు, ల్యాప్టాప్లు చోరీ కాకుండా మీ ధనం వృధా కాకుండా కాపాడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి.